సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొని పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాలు నియోజకవర్గాల సమన్వయకర్తలు ముఖ్య నాయకులు హాజరైన ఈ సమావేశంలో అధికారంలో లేకున్నా పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మిథున్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా నిజమైన కార్యకర్తలు వెతికి 6,000 నుంచి 8,000 నుంచి 10,000 ఉంటే వచ్చే ఎలక్షన్ గురించి పక్కన పెడతాం. ఈ 6,000 8,000 మంది 2 ఓట్లు ఇంకా కూడా రేపు రాబోయే లోకల్ పార్టీలో గ్రూపులు లేకుండా మాట్లాడుకొని మనం క్యాండిడేట్ పెట్టేదానికి కూడా చాలా ముఖ్యం. రేపు మార్చి తర్వాత ఏ క్షణాలైనా లోకల్ పార్టీలు వచ్చే పరిస్థితి ఉంది. మొట్టమొదటిగా పంచాయతీలో కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ కమిటీ పైన అత్యంత ఇద్దరు పెద్దలు జిల్లా అధ్యక్షులు వందల సంతకాలు పెట్టిస్తున్నారు పోస్టులు వేసేదానికి. ప్రతి నియోజకవర్గంలో ఉండేది ఒక పంచాయతీలు సరాసరి ఒక నియోజకవర్గంలో ఈ పదవుల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు పదవులు తీసుకొని పార్టీ కోసం గట్టిగా పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతాను. అదేవిధంగా ప్రతి వారం చల్లా మదన్ ఉంటారు జగనన్న. ప్రతి వారం కూడా మదన్లతో ఇవన్నీ కూడా సమీక్షిస్తా ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఎంత పోయింది, ఈరోజు డేటా ఇచ్చారు మా దగ్గర డేటా వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి ఈగలుతా ఉన్నారు. సో ఎవరు ఎక్కడ ఏం చేస్తారు అనేది పార్టీ కూడా గమనిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా మనం తక్కువ లేకుండా మనం కష్టపడి ఇవన్నీ కూడా కమిటీలన్నీ కూడా శ్రద్ధ వహించి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన రమేష్ అన్న కానీ అబ్జర్వర్లు నరేష్ కుమార్ రెడ్డి అన్న కానీ వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే